పిడుగులు తెగివడ్డా ఉరుములు ఉక్కిరి బిక్కిరి చేసిన మొగులు మొండికేసి తెప్పలు తిప్పలు పెట్టిన అదరం బెదరం అడుగులు పిడుగులై జైళ్ళకెళ్లి పాలన చేసి ప్రజలను సల్లగా చూస్తాం అనే రేంజ్లో సాగుతుంది కేజ్రీవాల్ సార్ సీఎం గిరి. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యిండుగా కేజ్రీవాల్ సారు. ఇక ఆయన సీఎం గిరికి రాజీనామా చేస్తాడని అందరూ అనుకుండ్రు. ఇట్లనే ఎవరన్నా సీఎం పీఠం మీద కూసుండబెట్టి ఢిల్లీ సర్కార్ను పురాగా సెంట్రల్ బీజేపీ చేతులకు తీసుకుంటదనే గుసగుసలు మస్తుగా వినిపించినాయి. కానీ కేజ్రీవాల్ సారు జైళ్ళకెళ్లి గీత గీస్తే ఆప్ లీడర్లు ఎవరు అడ్డు చెప్పకుండా అండగా నిలబడుతుండ్రు. జైళ్ళకెళ్లే పాలన చేస్తేందుకు మాకు ఒక ఆఫీస్ కావాలని కూడా రిక్వెస్ట్ పెట్టుకుండ్రు. అగో అంత కమిట్మెంట్ ఉందంట కేజ్రీవాల్ సార్కు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా పాలనలో మాత్రం పట్టు పోగొట్టుకోవద్దు, బీజేపీ చేతికి చిక్కొద్దని నిర్ణయించుకుండ్రట. అందుకే ఎంత పెద్ద పనైనా సరే జైళ్ళకెళ్లే రూలింగ్ చేస్తా అని అంటుండంట సీఎం సారు. అనుకున్నట్లుగానే జైళ్ళకెళ్లి మొదలు నీళ్ల సప్లై పని షురూ చేసిండు. ఢిల్లీ మంత్రి అతీషీకి ఉత్తరమేసి నీళ్ల సమస్య మీద కొన్ని సూచనలు ఇచ్చిండు. కొన్ని జాగలల్లా నీళ్ల బాధలున్నట్లు నా నజర్లకు వచ్చింది. గట్లనే డ్రైనేజ్ బాధలున్నాయని తెలిసింది. దీని మీద మనం వెంటనే చర్యలు తీసుకోవాలి. పబ్లిక్ కు ఎసొంటి సమస్యలు రావద్దు. నేను జైల్లోనే ఉన్నా, ఎప్పుడు అందుబాటులోనే ఉంటా. ఎవరు రంది పెట్టుకోవద్దు. ముందుగానే నువ్వైతే ఆఫీసర్లను అలర్ట్ చేసి ఆ సమస్యలు సాల్వ్ చేయండ్రి. అవసరం అయితే లెఫ్టినెంట్ జనరల్ సాయం తీసుకోండి అని మంచి షెడ్డ అన్ని చెప్పేసిండు. ఇక సీఎం సార్ జైలున్నా పబ్లిక్ ఇబ్బంది పడొద్దని ఆరాట పడుతుంటే పబ్లిక్ కూడా శబాష్ సీఎం అని అంటున్నారట. చూడాలి మరి ఇట్లా ఎన్ని రోజులు జైల్లోకి వెళ్ళి పాలన చేస్తాడు.